హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదండి. ఈరోజు మీ ముందుకు ఒక మంచి వీడియోతో వచ్చానండి. ఇది మామిడి అల్లం పంట అండి. చూడండి ఫ్రెండ్స్, ఇది చూడడానికి చాలా అందంగా చాలా బాగుంటుందండి. ఒక తోటలాగే ఉంటుందండి మా పెరట్లో అయితే. ఈ మామిడి అల్లం 8 నుంచి 10 నెలలు పడుతుందండి పంట రెడీ అవ్వడానికి. ఈ పంట జనవరిలో రెడీ అవుతుందండి. మీకు అప్పుడు మరొక వీడియోతో మామిడి అల్లం చూపిస్తాను. ఫ్రెండ్స్, మామిడి అల్లంలో ఔషధ గుణములు కలిగిందండి. మామిడి అల్లం ఆరోగ్యరీత్యా చాలా మంచిది. మామిడి అల్లం పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి. చట్నీలు చేసుకోవచ్చు, నిలవ పచ్చళ్ళు పెట్టుకోవచ్చండి. ఇది కాకరపాదండి, తెల్ల కాకరకాయలు. ఈ షీట్స్ తెలంగాణ నుంచి ఆన్లైన్లో తెప్పించానండి. చాలా బాగా కాస్తున్నాయండి కాకరకాయలు. కాకరకాయలు ఆరోగ్యరీత్యా చాలా మంచిదండి. ఇది షుగర్ ఉన్నవాళ్ళు తింటే ఇంకా మంచిది. ఈ కాకరకాయ ముక్కలు కట్ చేసి ఎండబెట్టి పౌడర్ చేసుకొని మజ్జిగలో కలుపుకొని తాగితే షుగర్ను కొంతవరకు మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చండి. అవకాశం ఉన్నవాళ్ళు అలా తీసుకోండి. ఇవి ఆకుపచ్చ కాకరకాయలండి. తెల్ల కాకరకాయలు ఆకుపచ్చ కాకరకాయల కంటే కొంచెం చేదు తక్కువగా ఉంటుందండి. వీటంత చేదు ఉండట్లేదండి. ఏవైనా ఆరోగ్యరీత్యా మనకి మంచిదండి. చూడండి ఫ్రెండ్స్, మా వారు హార్వెస్టింగ్ చేస్తున్నారు. పైన ఇలా పైకి టాప్ వేసామండి. మా టాప్కి వేసాం పందిరి. ప్లేసు సరిపోలేదని చక్కగా బాగా కాస్తున్నాయండి. ఎండ బాగా తగులుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఆర్గానిక్ పంట. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా ఉందండి? మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఆల్రెడీ చేసిన వాళ్ళకి, చేయబోయే వాళ్ళకి అందరికీ పేరు పేరున ధన్యవాదములు ఫ్రెండ్స్. చూడండి, కాకరకాయల హార్వెస్టింగ్ అయిపోయింది. ఓకే అండి, థ్యాంక్ యూ.